నమస్తే మాల్, గుడ్ మార్నింగ్. ఇట్స్ అబౌట్ 8:30 AM రైట్ నౌ. ఇప్పుడు లేచి ఫ్రెష్ అయిపోయినా అండ్ ఒక హాఫ్ బనానా తెచ్చుకున్నా. నిన్న నైట్ చెప్పినట్టు ఈరోజు 8:30 నుంచే కాల్ స్టార్ట్ అవబోతున్నాయి. ఇంత పొద్దున ఏం కాల్ రా అంటే ఈస్టర్న్ టైమ్ జోన్ లో ఉన్న టీమ్ తో కాల్ ఉంది. వాళ్ళకి ఇప్పుడు 9:30 అవుతుంది. సో అందుకే ల్యాప్టాప్ తీసుకొని రెడీ అయిపోయినా. ఎనీవేస్ నాకు ఇంకా కాల్ కి జస్ట్ 1 minute మాత్రమే టైం ఉంది. సో లెట్స్ హ్యావ్ దిస్ బనానా అండ్ జాయిన్ ద కాల్. A few inches later. It's 1 PM రైట్ నౌ. ఇప్పుడే కొంచెం తీరిక దొరికింది అండ్ ఐ జస్ట్ మేడ్ చీజ్ టోస్ట్. ఆల్రైట్, ఇట్స్ 1:30 PM రైట్ నా. మనం వాల్మార్ట్ లో మన లివింగ్ రూమ్ కోసం ఒక లైట్ ఆర్డర్ చేసిన ఉండే. వాడేమో ఈ చిన్న డబ్బాల టాబ్లెట్స్ పెట్టి పంపించిండు. లక్కీలీ మన దగ్గర వీడియో ప్రూఫ్ కూడా ఉంది అండ్ వాల్మార్ట్ వాడు ఎట్లాగో రిటర్న్స్ తీసుకుంటాడు. సో ఇప్పుడు డైరెక్ట్ స్టోర్ కి పోయి ఇది ఇచ్చేసి స్టాక్ ఉంటే లైట్ తీసుకుని వచ్చేద్దాం. మనకి మళ్ళీ 3 కి కాల్ ఉంది. 1:30 అవుతుంది కాబట్టి ఇంకో 1 hour లో పోయి పని కంప్లీట్ చేసుకుని వచ్చేయాలి. లెట్స్ గో. వి ఆర్ హియర్. ఎక్స్చేంజ్ చేసినాం, వి గాట్ ద మనీ బ్యాక్. లెట్స్ గో గెట్ అవర్ ల్యాంప్. వి గాట్ ఇట్. వస్తుంది ఇంకా. We got it. A few moments later. Later that same evening. Dude, it's 4:30. Almost 1 hour 40 minutes నుంచి కాల్ లోనే ఉండే. ఇప్పుడే అయిపోయింది. పని మీద పని వస్తూనే ఉంది. లాస్ట్ వీక్ థ్యాంక్స్ గివింగ్ ఉండే కదా, ఇట్లుంటది అన్ఎక్స్పెక్టెడ్. కానీ మనకి థ్యాంక్స్ గివింగ్ హాలిడే కంటే 2 weeks ముందు నుంచే బ్యాండ్ స్టార్ట్ అయిపోయింది. అప్పటి నుంచే పనిది హెవీ లోడ్ స్టార్ట్ అయింది. ఇంకా నడుస్తూనే ఉంది. నిద్ర వస్తుందిరా. కొంచెం సేపు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. పొద్దున్న నుంచి చీజ్ టోస్ట్ తప్ప ఇంకేం తినలేదు రమ్మా. ఎగ్జాస్టెడ్. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. అద్భుతమైన యాత్ర మహర్షి, మీ కథలోని కురుక్షేత్రం సమాప్తమైంది. రైట్, బ్రేక్ తీసుకొని కురుక్షేత్ర కంప్లీట్ చేసి ఇంకా లైట్ ఒక అర్ధగంటలో పని చేసుకుని ఉండే. అండ్ ఇట్స్ 5:54 రైట్ నౌ. మన రితిన్ గారు రిటర్న్ వెళ్ళిపోతుండు. సో వాడిని డ్రాప్ చేయడానికి ఎడిపోతున్నాం రా. డాలస్ పోతున్నాం. అంటే వాడు డాలస్ పోతుండు. వాడిని ఇప్పుడు బస్ స్టాప్ లో డ్రాప్ చేయడానికి మనం పోతాం. లెట్స్ గో. బై బ్రో. డే అయిపోయింది. ఈ రోజు కూడా డే చాలా ఫాస్ట్ గా అయిపోయింది. అంటే ఈ మధ్య సాయంత్రం 5:30 కాగానే బాగా చీకటి అయిపోతుంది. మనం 9 కి లేస్తున్నాం. 9 to 5 వరకు ఆల్మోస్ట్ ఆఫీస్ పనో ఏదో ఒకటి నడుస్తుంది. జస్ట్ లేస్తున్నా, పని చేస్తున్నా, పని చేయగానే బయటికి చూడగానే చీకటి. డే అయిపోయింది అండ్ మొత్తం క్లౌడీ ఉంటుంది. బాగా వర్షం పడుతుంది. ఐ ఫీల్ లైక్ ఆస్టిన్ ఇజంట్ ఆస్టిన్ ఎనీమోర్. మన వేడి హైదరాబాద్ ఎండలు, ఆ వేడి గాలి అవన్నీ పోయినాయి. ఇట్ లుక్స్ లైక్ ఇట్స్ అఫీషియల్లీ వింటర్. సో ఈ వెదర్ వల్ల బాగా లేజీ వైబ్స్ వస్తున్నాయి. అండ్ టుడే వాస్ స్క్రోలింగ్ త్రూ ఇన్స్టాగ్రామ్ లైక్ అలాట్. మస్తు సేపు ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసుకుంటూ కూర్చున్నా. అండ్ ఐ ఫెల్ట్ సంథింగ్. తిండి కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి ఏది పడితే తింటున్నాం కదా. సో దానికి కూడా ఐ ఫెల్ట్ సంథింగ్. మైండ్ లో నడుస్తున్న థాట్స్ అన్ని పేపర్ లో పెడితే తెలిసింది ఏంటి అంటే, ఆర్ బెటర్ రియలైజ్ అయింది ఏంటి అంటే, ఇదంతా ఈ జంక్ ఫుడ్ తినడం, జంక్ కాంటెంట్ కన్స్యూమ్ చేయడం, ఇవన్నీ ఒక పర్స్పెక్టివ్ లో చూస్తే పక్కా ఫేక్ రమ్మా. నేనేమంటున్నా అంటే, ఒక చిన్న నా మైండ్ లో నడుస్తున్న ఎగ్జాంపుల్ తో చెప్తా. ఫుడ్ ఎందుకు తింటాం? ఆకలి అయితే ఫుడ్ తింటాం. ఫుడ్ తింటే ఆకలి తీరుతుంది, అవునా? ఇప్పుడు మన ఆకలి తీర్చుకోవడానికి తినాల్సిన ఫుడ్ అంటే రకరకాల ఫుడ్ ఉన్నాయి. ఏది పడితే తినొచ్చు, ఎట్లా పడితే అట్లా తినొచ్చు. ఇప్పుడు ఫుడ్ కి ఏం తింటున్నాము, ఎంత మ్యాక్రోస్ తింటున్నాము, ఇవన్నీ ఒకసారి పక్కన పెడితే జస్ట్ సింపుల్ భాషలో మాట్లాడాలంటే ఫుడ్ ని 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. జంక్ ఫుడ్, హోల్ ఫుడ్. జంక్ ఫుడ్ అంటే ఓవర్లీ ప్రాసెస్డ్ ఫుడ్ అనుకోవచ్చు. హోల్ ఫుడ్స్ అంటే ఎక్కువ ప్రాసెస్ చేయనివి, నార్మల్ గా కుక్ చేసుకున్నాం అనుకోవచ్చు. ఇప్పుడు ఏది తిన్నా మనకు కడుపు నిండుతుంది, ఏది తిన్నా మనకి ఎనర్జీ వస్తుంది. కానీ జంక్ ఫుడ్ తింటే మనకు వచ్చేది ఫేక్ ఎనర్జీ అనిపిస్తుంది. అండ్ హోల్ ఫుడ్స్ తింటే మనకి యాక్చువల్ ఎనర్జీ వస్తుంది అనిపిస్తుంది. ఈ జంక్ ఫుడ్ తిన్న తర్వాత వచ్చే ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది ఎక్కువ రెస్ట్ తీసుకో, బద్ధకంగా ఉండు, చిల్లుగా, ఇట్లాంటి వైబ్ నిస్తుంది. హోల్ ఫుడ్స్ తిన్నాం అనుకో, మంచిగా అవకాడో టోస్టో లేకపోతే ఒక చపాతీనో, మంచి చికెన్ సాలడో, ఏదైనా ఇట్లా మంచి హోల్ ఫుడ్స్ తింటే తిన్న తర్వాత ఫస్ట్ థింగ్ చాలా సేషియేటింగ్ ఉంటది, కడుపు ఎక్కువసేపు ఫుల్ ఉంటది, ఊకూకి ఆకలి కాదు, అండ్ మనని హెల్దీగా ఉంచుతుంది. ఇక్కడి నుంచి మన బాడీకి వచ్చే ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది కొంచెం రియల్ ఎనర్జీ ఆర్ ఒరిజినల్ ఎనర్జీ అని అనిపిస్తుంది. సేమ్ ఇదే ఇన్స్టాగ్రామ్ కాంటెక్స్ట్ లో మాట్లాడితే, మనం ఇన్స్టాగ్రామ్ ఎందుకు స్క్రోల్ చేసుకుంటూ కూర్చుంటాం? డోపమిన్ కోసం. కష్టపడి డోపమిన్ ని సంపాదించే సత్తా లేనప్పుడు అన్నిటికంటే ఈజియెస్ట్ థింగ్ ఏంది? ఫింగర్ ని స్వైప్ చేసుడు. సో ఇన్స్టాగ్రామ్ పట్టుకొని మీది కింది కంటే సరిపోతుంది. మెల్లమెల్లగా డోపమిన్ వచ్చేస్తుంది. ఆ వచ్చిన డోపమిన్ వల్ల నువ్వు నిజంగానే హ్యాపీగా ఉంటున్నావా? ఉండవు. మూమెంటరీ జస్ట్ టెంపరీగా హ్యాపీ ఉంటావు. సో ఒక రకంగా ఇది ఫేక్ హ్యాపీనెస్ కదా. అదే మనం జిమ్ కి పోయి, లేకపోతే బయట రన్ కి పోయి, లేకపోతే మనమే ఆ రోజు ఏదైనా సాటిస్ఫైయింగ్ చేసిన తర్వాత వచ్చే డోపమిన్ ఉంటది కదా, అది రియల్ హ్యాపీనెస్ అనిపిస్తుంది. మనం ఏం చేస్తున్నాం? అంత కష్టపడే తత్వం లేక, అంత ఓపికగా కూర్చొని పని చేసే సత్తా లేక ఇగో ఇది చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకొక పర్స్పెక్టివ్ లో చూస్తే, మనం ఏదైనా పని చేసేటప్పుడు మధ్యలో బ్రేక్ కోసం ఆర్ మధ్యలో రెస్ట్ కోసం ఫోన్ పట్టుకుంటాం. ఫోన్ పట్టుకొని ఏం చేస్తాం? ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ స్క్రోల్ చేస్తాం.
ఇక్కడ లాజికలీ మనం మన బ్రెయిన్ కి ఏం చెప్తున్నాం అని అంటే మనం రెస్ట్ తీసుకుంటున్నాం కాబట్టి రీల్స్ చూస్తున్నాం చెప్తున్నాం. కానీ టెక్నికలీ నువ్వు స్క్రోల్ చేస్తూనే ఉన్నావు కాబట్టి నీ మైండ్ ని మళ్ళీ నువ్వు యాక్టివేట్ చేస్తూనే ఉంటున్నావు. యాక్చువల్లీ నీ మెయిన్ ఫోకస్ టాస్క్ ఏదైతే అప్పటి నుంచి నువ్వు చేస్తూ ఉంటావో ఇప్పుడు బ్రేక్ తీసుకున్నప్పుడు రీల్స్ చూడడం వల్ల ఆ ఫోకస్డ్ జోన్ లో నీ మైండ్ ని ఏదైతే పెట్టినావో ఇప్పుడు రీల్స్ స్క్రోల్ చేసుకుంటే ఎగ్జాక్ట్లీ దానికి ఉల్టా చేస్తున్నావు. చాలా క్విక్ డోపమిన్ కోసం అండ్ క్విక్ చేంజెస్ కోసం స్క్రోల్ చేస్తూనే ఉంటాం. ఇక్కడ ఇండైరెక్ట్లీ మనం రెస్ట్ తీసుకుంటలేము, ఇక్కడ ఇంకా మెంటలీ ఎక్కువ రెస్ట్లెస్ ఉంటున్నాం. నెక్స్ట్ ఇంకొకటి కూడా అనిపిస్తుంది, మనం కంఫర్ట్ జోన్ ఉంటాం కదా, మనం ఒక పని చేస్తాం, ఆ పనిని కొంచెం రిపీటెడ్ గా చేసిన తర్వాత మనకు బాగా అలవాటు అయిపోతుంది. ఒక పాయింట్ తర్వాత కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోతాం. మనం ఇప్పుడు కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి ఇంకా కొంచెం ఎక్స్ట్రా కష్టపడి ఒక లెవెల్ మీదికి పోవాలి అంటే ఎఫర్ట్ పెట్టాలి. ఇప్పుడు ఉన్న లెవెల్ ఆఫ్ ఎఫర్ట్ పెడితే మనం లెవెల్ అప్ కాలేము, కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెడితేనే మనం కొంచెం మీది లెవెల్ పోతాం కదా. సో ఇప్పుడు మనకి కష్టపడి ఓపిక లేదు కాబట్టి మనం కంఫర్ట్ జోన్ లోనే ఉంటాం. అండ్ ఈ కంఫర్ట్ జోన్ లో ఉండడానికి రీజన్ ఏంది, ఒక సెన్స్ ఆఫ్ సేఫ్టీ వస్తుంది. ఇప్పుడు నిజంగానే కంఫర్ట్ జోన్ లో ఉంటే మనం సేఫ్ ఉంటామా అంటే నో, ఉండము. అది మనం ఒక సెన్స్ ఆఫ్ ఫేక్ సేఫ్టీ మనకి మనం ఇచ్చుకుంటున్నట్టే, అంతేగాని ఒరిజినల్ గా మనం సేఫ్ ఉన్నామా అంటే కాదు. సో ఇట్లా మనకు తెలియకుండా మనం చేసే పనితోని మనం ఒక ఇంపాక్ట్ ఎక్స్పెక్ట్ చేసి మనం పని చేస్తూ ఉంటే ఇన్ రియాలిటీ మొత్తం రివర్స్ ఇంపాక్ట్ వస్తుంది. సో ఇప్పటిదాకా కూర్చొని ఆలోచిస్తుంటే మైండ్ లో ర్యాండమ్ ఇదే నడుస్తుండే. నౌ దట్ ఐ హావ్ పుట్ మై థాట్స్ ఇన్ టు దిస్ వీడియో, ఐ థింక్ ఐ కెన్ నౌ హ్యాపీలీ గో టు స్లీప్. అప్పటి నుంచి చాలా ఓవర్వెల్మింగ్ ఉండే, బట్ ఐ థింక్ ఓవరాల్ ఇట్ వాస్ అ నైస్ డే. అండ్ ఈ రోజు ఇన్స్టాగ్రామ్ వాడినా కానీ నాకేం పెద్ద గిల్టీగా లేదు. ఐ ఫీల్ నైస్ అండ్ హ్యాపీ. బయట మనం పడుకుంటున్నాక ఒక్క నిమిషం. సో విత్ దట్ ఐమ్ గోయింగ్ స్ట్రైట్ టు స్లీప్. మనం మళ్ళీ రేపు కలుద్దాం, హిచ్ పడేద్దాం. అండ్ యా, అంతే మరి, బాయ్.